టాటా మోటార్స్లో నెక్సాన్ తర్వాత మోస్ట్ డిమాండబుల్ వెహికల్ టాటా పంచ్. టాటా పంచ్ ఎప్పుడైతే లాంచ్ అయిందో ఇప్పటి వరకు దీని క్రేజ్ అంతా ఇంత కాదు. దీని డిమాండ్ ఎక్కడ తగ్గకుండా ఉంది. అట్ ద సేమ్ టైం కంపెనీ కూడా కొత్త కొత్త ఫీచర్స్ని ఇంక్లూడ్ చేసి దీని డిమాండ్ అనేది ఇంకా పెంచుతూనే ఉంది. ఈ అక్టోబర్లో అంటే ఈ ఫెస్టివల్ సీజన్లో కనుక మీరు దసరాకి ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ వెహికల్ ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్తో వాల్యూ ఫర్ మనీ ఏదంటే ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. అదే అకంప్లీస్డ్ ప్లేస్. సో ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో టాటా పంచ్ తరఫున సో దీని ప్రైస్ వచ్చేసి 8.3 lakhs మాత్రమే ఎక్స్ షోరూమ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. అసలు ఏమేమి ఫీచర్స్ వస్తాయనేది ఈ వీడియోలో డెడికేటెడ్గా మనం తెలుసుకుందాము. అకంప్లీస్డ్ ప్లస్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోట్, ఖచ్చితంగా ఇది అకంప్లీస్డ్ ప్లస్ వేరియంట్స్ మాత్రమే, అంటే అందులో వచ్చే ఫీచర్స్ మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇందులో మనకి 2 వేరియంట్స్ వస్తాయి అనమాట. అకంప్లీస్డ్ ప్లస్ 8.3 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ వెహికల్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో సన్ రూఫ్ మధ్యలో ఆప్షన్ వస్తుంది. సో వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్యలో సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూస్తే సో సన్ రూఫ్ మోడల్ కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు మాత్రం డెడికేటెడ్గా అకంప్లీస్డ్ ప్లస్ మనం ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో దట్ మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఇది ఉంది కాబట్టి చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడా కూడా వీడియోస్ చూడకుండా ఈ ఒక్క వీడియో చూస్తే అకంప్లీస్డ్ తీసుకోవాలా వద్దా, అందులో వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోతో కవర్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. టాటా పంచ్ అకంప్లీస్డ్ ప్లస్ వేరియంట్లో మనం ముందుగా ఫ్రంట్ అంటే ఎక్స్టీరియర్ పార్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి కీ గురించి మాట్లాడుకోవాలి. కీ అయితే అఫీషియల్గా అది అవైలబుల్గా లేదు. సో కీ చూసుకున్నట్టయితే మనకి సెఫారీ హ్యారియర్ ఏ విధంగా అయితే మనకి కీ ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ దీనికి కూడా ఆ విధంగానే ఉంటుంది. మనకి 4 బటన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లాకే కావచ్చు, అన్లాకే కావచ్చు, ఫాలో మీ ఆ బటన్తో పాటు మనకి బూట్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఎక్స్టీరియర్కి అయితే మనం వెళ్ళిపోదాం. సో ముందుగా మనం ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి అకంప్లీస్డ్ ప్లస్లో మీరు చూస్తున్నట్టు సో హెడ్ ల్యాంప్ పైన మీరు చూస్తున్నట్టయితే మధ్యలో గ్రిల్ ఉంటుందో అక్కడ మనకి క్రోమ్ లైనింగ్ అయితే వస్తుంది అనమాట. వెదర్ బేస్ మోడల్లో మనకి ఈ క్రోమ్ లైనింగ్ అయితే మిస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్రోమ్ లైనింగ్ పైన ఏదైతే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయో అవి మనకు వస్తాయి. సో పక్కన మీకు యాజ్ యూజువల్ ఇండికేటర్స్ అయితే హలోజన్ వస్తుంది. సో కింద మనం చూసుకున్నట్టయితే హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొజెక్టర్ ప్లస్ మనకి హలోజన్ ఈ 2 కాంబినేషన్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. వెదర్ బేస్ మోడల్లో పైన అనేది ఆ ఎల్ఈడి అయితే మిస్ అవుతుంది అనమాట. ఏదైతే క్రోమ్ లైనింగ్ పైన ఉంటుందో సో ఇండికేటర్ పక్కన అదైతే మిస్ అవుతుంది బేస్ వేరియంట్లో మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇంకొకటి మనం సైడ్ చూసుకున్నట్టయితే 15 ఇంచ్ మనకి స్టీల్ వీల్ వస్తుంది. ఇది సేమ్ సిమిలర్గా మీరు దూరం నుంచి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అలై వీల్స్ లాగానే ఉంటుంది. సో హ్యూండాయిలో కూడా ఈ ప్యాటర్నే ఫాలో అవుతుంది. వాళ్ళు వీల్ క్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి 15 ఇంచ్ వీల్ క్యాప్ అయితే వస్తుంది. సో బ్లాక్ కలర్లో వస్తుంది. మనకి మీరు దూరం నుంచి చూసినా ఈవెన్ కొంచెం దగ్గరగా చూసినా కానీ ఖచ్చితంగా అలై వీల్స్ లాగానే కనిపిస్తుంది అనమాట. అదొకటి మనకి అడ్వాంటేజ్ అనమాట. సో ప్యూర్ మీరు అలై వీల్స్ లాగానే ఉంటుంది. ఈ 15 ఇంచ్ మనకి స్టీల్ వీల్ ఏదైతే ఈ అకంప్లీస్డ్ ప్లస్ మనకి వేరియంట్లో వస్తుందో. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ డిస్క్స్ అయితే వస్తాయి అనమాట. రియర్ చూసుకున్నట్టయితే మనకి డ్రమ్ వస్తుంది. సో ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో ఓఆర్విఎమ్స్ అనేది బాడీ కలర్ అయితే వస్తాయి మనకి ఇది అకంప్లీస్డ్ ప్లస్ వేరియంట్లో. సో విత్ ఇండికేటర్ కూడా వస్తుంది అనమాట. ఓఆర్విఎం పైన మనకి సైడ్ ఇండికేటర్ అయితే వస్తుంది. సో కెమెరా అయితే మిస్ అవుతుంది. సైడ్ మనం కెమెరా అయితే మిస్ అవుతుంది. అండ్ మనకి డ్రైవర్ సైడ్ మనకి డోర్ హ్యాండిల్ పైన రిక్వెస్ట్ సెన్సార్ అయితే వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో రిక్వెస్ట్ సెన్సార్ అయితే రాదు. ఓన్లీ డ్రైవర్ సీట్ అంటే డ్రైవర్ సైడ్ డోర్కి మాత్రమే మనకి రిక్వెస్ట్ సెన్సార్ అయితే వస్తుంది. సో రియర్లో చూసుకున్నట్టయితే మనకి టాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు సైడ్కి అయితే ఏవైతే షార్క్ ఫిన్ యాంటీనా మాత్రమే వస్తుంది. సైడ్కి మనకి రూఫ్ రేల్స్ అయితే మిస్ అవుతాయి అకంప్లీస్డ్ ప్లస్ వేరియంట్లో. సో ఆ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. అండ్ ఈవెన్ అలై వీల్స్ ఇంతకుముందు చెప్పినట్టు నేను అలై వీల్స్ లాగానే మనకి స్టీల్ వీల్ వస్తుంది కదా, ఆ వీల్ కూడా అఫీషియల్గా నాది ఏదో ఫోటో లేదనమాట. సో అందుకని నేను డిస్ప్లే చేయలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ రూఫ్ రేల్స్ అయితే రావు అకంప్లీస్డ్ ప్లస్ వేరియంట్లో మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇందులో 2 వేరియంట్స్ వస్తాయి మనకి అకంప్లీస్డ్ ప్లస్. ఇప్పుడు చెప్పేది అదే. సో ఇందులో అకంప్లీస్డ్ ప్లస్ సన్ రూఫ్ మోడల్ కూడా వస్తుంది. దాని ప్రైస్ అయితే చెప్తానని చెప్పిన కదా. సో 8,79,900 మనకి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఈ పర్టికులర్ అకంప్లీస్డ్ ప్లస్ సన్ రూఫ్ ఆప్షన్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు స్క్రీన్ పైన సన్ రూఫ్. సో ఇప్పుడు అకంప్లీస్డ్ ప్లస్లో మాత్రం సన్ రూఫ్ ఆప్షన్ రాదు. అకంప్లీస్డ్ ప్లస్ సన్ రూఫ్ వేరియంట్ తీసుకున్నట్టయితే మనకి సన్ రూఫ్ వస్తుంది. సో మిగతాదంతా మనకి సేమ్గానే ఉంటుంది. ఒక్కసారి ఆ పర్టికులర్ ప్రైస్ అనేది సన్ రూఫ్ కూడా మీకు నియర్ బై డీలర్షిప్స్కి వెళ్తే మీకు ఇంకా క్లియర్ కట్గా ఆ సన్ రూఫ్
ఆ ప్రైస్ పైన మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అదర్ దెన్ మనకి సన్ రూఫ్ మోడల్ కాకుండా మనం చూసుకున్నట్టయితే అకంప్లిష్డ్ ప్లస్ మిగతా ఫీచర్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు డ్రైవర్ సైడ్ మనకి రిక్వెస్ట్ సెన్సార్ అయితే వస్తుంది, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అనేది వస్తుంది, మనకి వైపర్ డిఫాగర్ అయితే వస్తుంది ఇందులో. అండ్ అట్ ద సేమ్ టైం రివర్స్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు ఓవర్ వ్యూ పైన మనకి అంటే 360 కెమెరా అయితే రాదు, సో అందుకే సైడ్ మాత్రం మీకు కెమెరా మిస్ అవుతుంది ఓవర్ వ్యూమ్స్ దగ్గర ఇచ్చేది. కాకపోతే రివర్స్ మాత్రం ఖచ్చితంగా కెమెరా అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం రివర్స్ మనకి 2 సెన్సార్స్ కూడా ఉంటాయి. సో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి సెమీ డిజిటల్ మనకి టెయిల్ ల్యాంప్స్ అయితే వస్తాయి అనమాట. సో మనకి ఇండికేటర్ అయితే నార్మల్ హైడ్రోజన్ వస్తుంది, అట్లా సెమీ డిజిటల్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి వైపర్తో పాటు డిఫాగర్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అది మనం చూసుకున్నట్టయితే టాటా పంచ్ అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్లో ఇది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇంటీరియర్స్కి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇంటీరియర్స్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ డ్రైవర్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. సో డ్రైవర్ సీట్ మనకి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటే పక్కనే మనం చూసుకున్నట్టయితే ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుందన్నమాట. సో సేమ్ మనకి ఆర్మ్ రెస్ట్ మనకి స్టోరేజ్తో పాటుగా వస్తుంది. రియర్లో మనకి మళ్ళీ ఆర్మ్ రెస్ట్ అయితే మిస్ అవుతుంది ఈ పర్టికులర్ వేరియంట్లో మనం చూసుకున్నట్టయితే. అండ్ మనకి ఆ ఫ్రంట్ పవర్ విండోస్ వస్తాయి, సో అన్నీ కూడా. అండ్ ఓఆర్వీఎం మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటే మనకి పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది అనమాట. అండ్ స్టీరింగ్ చూసుకున్నట్టయితే మనకి డీ కట్ స్టీరింగ్ అయితే వస్తుంది, ఓన్లీ టిల్ట్ మాత్రమే వస్తుంది, మనకి టెలిస్కోప్ అయితే రాదు. సో ఈ పర్టికులర్ అకంప్లిష్డ్ ప్లేస్ వేరియంట్లో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ టిల్ట్ మాత్రమే వస్తుంది, టెలిస్కోపిక్ అయితే రాదు. అండ్ డిజిటల్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా మనకి డిజిటల్ అయితే వస్తుంది, సేమ్ మనకి బేస్ వేరియంట్ నుంచి సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి వస్తుంది అనమాట. అండ్ విత్ డ్రైవింగ్ మోడ్స్తో సహా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే చాలా వరకు చేంజ్ అయిందని చెప్పొచ్చు. సో ఇది అప్డేటెడ్ వర్షన్ అనమాట ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది. సో కంప్లీట్గా మనకి నెక్సాన్ లాగానే వస్తుంది, కొంచెం పెద్దగా చాలా బాగుంటుంది, ఫ్యూచరిస్టిక్గా. విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో సహా వస్తుంది అనమాట. సో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులో. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే కొంచెం టైం అయితే లెంతీగా అయిపోతుంది వీడియో సైజ్ అనేది. సో ఖచ్చితంగా ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఇందులో పర్టికులర్గా. అండ్ గ్లవ్ బాక్స్ మనం చూసుకున్నట్టయితే విత్ ల్యాంప్ అయితే వస్తుంది. సో కూల్డ్ గ్లవ్ బాక్స్ అయితే కాదు, సో విత్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ మనకి ఏసీ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మనకి ఏసీ అయితే వస్తుంది. అండ్ అక్కడనే మనం చూసుకున్నట్టయితే 45 వాట్ మనకి పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 45 వాట్ మనకి పోర్ట్తో పాటు మనకి 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్తో పాటు మనకి యూఎస్బి కూడా మనకి ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది ఇందులో మనం చూసుకున్నట్టయితే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి రియల్ ఏసీ ఈవెంట్స్ కూడా వస్తాయి. అండ్ మనకి స్పేర్ వీల్ చూసుకున్నట్టయితే సేమ్ మనకి 15 ఇంచే వస్తుంది అనమాట. వెదర్ టైర్ సైజ్ మాత్రమే మనకి స్పేర్ వీల్ సైజ్ కూడా రాబోతుంది. సో 1 ఇంచ్ తక్కువ చేయడం అట్లా కాస్ట్ కటింగ్ అయితే ఇందులో ఏమీ చేయలేదు. సేమ్ మనకి యాస్టీస్ 15 ఇంచెస్ స్పేర్ వీలే మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఇంకొకటి బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 366 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటే మనం చూసుకున్నట్టయితే లైట్ కూడా మనకి బూట్ స్పేస్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ గురించి 8.3 lakhsతో మనకి ఎక్స్ షోరూమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఈ ఫెస్టివల్కి ప్లాన్ చేస్తున్నారో టాటా పంచ్ అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. సో అందుకే దీనిపైన డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను, ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది, సో దట్ మీకు ఇంకా ఈజీ అవుతుంది అనమాట ఈ వెహికల్ కొనడానికి. సో పర్టికులర్గా ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఈ టాటా పంచ్ అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్లో మీరు తెలుసుకున్నట్టయితే. ఇంకోటి ఉంటుంది సన్ రూఫ్ ఆప్షన్, అది 8,79,900 ఇంతకుముందు చెప్పినట్టు. సో అది సన్ రూఫ్ ఒకటి యాడ్ అవుతుందన్నమాట. ఇంకా డీటెయిల్గా ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలంటే నియర్ బై మీరు షోరూమ్స్కి అయితే డీలర్స్కి అయితే విజిట్ చేయొచ్చు. సో ఇది ఇవాళ వీడియోని కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.